హిందూ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయం విన్నాకైనా కానీ హిందూ సమాజం నిద్రలేసి కనీసం ఆలోచిస్తారనేసి నా ఇచ్చిన ప్రయత్నం. చూడండి, ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లోని ఒక మారుమూల ప్రాంతంలో ఒక ఊర్లో 100 నుంచి 150 ఇండ్లు ఉండేటి ముస్లిమ్స్ ఇండ్లు. అకస్మాత్తుగా ఒకేసారి 1900 నుంచి 2000 ఇండ్లకు పెరిగిపోయినాయి అనమాట. ఇండ్లకి అంటే అందులో ఒక ఇద్దరు నుంచి నలుగురు వేసుకోండి ఒక్కొక్క ఫ్యామిలీకి, అంటే ఎంతమంది ఉండాలి అట్లా. అయితే వాళ్ళు రావడం వల్ల మీకేం ప్రాబ్లం అనేసి అని అంటుంటారు కదా, కొందరు కామెంట్ చేస్తుంటారు. అయితే వాళ్ళ కోసం ఈ వీడియో. వాళ్ళు రావడంతో ఏ సమస్య లేదు, వాళ్ళు రావడంతో పెద్ద సమస్య మొదలైంది. ఏ విధంగా అంటే చూడండి, అప్పటిదాకా అందరూ అన్న తమ్ముడు అక్క చెల్లి అని కూడా తిరిగేటువంటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కొట్టుకుంటారు అన్నమాట. అయితే ఈ విషయం చిలికి గాలివండలాగా మారి అక్కడ ఉన్నటువంటి ప్రాంత ఎమ్మెల్యేకి తెలిసిందనమాట. అసలు ఈ గొడవల కారణం ఏంది, అసలు వీళ్ళందరూ ఎవరు అనేసి ఆరాధీయంగా ఈయనకు నిజం తెలిసింది ఏంటంటే, వాళ్ళందరూ కూడా రోహింగ్యాలు అక్రమ చొరబాటుదారులు అనమాట. రోహింగ్యాలు ఉన్నారు కదా ముస్లిమ్స్, అక్కడ ఉన్నటువంటి వేరే ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ చొరబాటుదారులు అనమాట వీళ్ళందరూ కూడా. అయితే వీళ్ళందరూ ఎక్కడికి పోయినా కానీ చీడపురుగులు అనమాట. ఎక్కడికి పోయినా కూడా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఎవరైతే స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడడం, వాళ్ళ ఇండ్లు లాక్కోవడం, వాళ్ళ ఆడవాళ్ళని అవమానించడం, ఈ విధంగా చేస్తుంటారు అన్నమాట. అయితే వీళ్ళందరినీ కూడా వెంటనే ఇక్కడ నుంచి తరిమేయాలనేసి ఆ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేస్తున్నాను అనమాట, వీళ్ళందరినీ వెంటనే పంపించాలనేసి. అయితే అరే నాయన మీ ఇప్పుడు ఏముందిరా అని చెప్పేది ఈ విషయంలో, ఆ బీజేపీ వాళ్ళందరూ కూడా ఇదే పని చేస్తుంటారు కదా రోజు అని అంటుంటారు కదా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈయన బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యేనా, ఈయన పేరు అనిరుద్ సింగ్, ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యేనా. అయితే ఇక్కడ దీని అంతటికి కారణం ఎవరు అని అంటే, ఇంతకుముందు ఈయన కంటే ముందు ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి, లేకపోతే అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో, ఈ సోకాల్ సెక్యులర్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీలు ఇచ్చి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళందరూ కూడా అక్కడ నింపేస్తున్నారన్నమాట. అయితే ఈ విషయం ఆయనకి అసలు స్పష్టంగా అర్థమైపోయింది అనమాట. భవిష్యత్ తరాలలో హిందువులకు ఇంకా గట్టుకాలం మొదలవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే దీనికి అడ్డుకట్ట వేయాలనేసి డిమాండ్ చేస్తూ వీళ్ళందరినీ కూడా తరిమేయాలనేసి అక్కడ నుండి అధికారులకి ముఖ్యమంత్రులకి అందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నాడు అనమాట ఈయన. అయితే చూడండి, ఇప్పుడిప్పుడే మనం ఇలా అందరూ కూడా అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్ తరాల్లో ఇంకా ముందు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి హిందూ సమాజం ఈ దిశగా ఆలోచిస్తారనేసి నా ఇచ్చిన ప్రయత్నం. జై హింద్.